పాపనాశన తీర్థ మహాత్మ్యం. భద్రమతి. భద్రమతి అనే బ్రాహ్మణునికి 6 భార్యలు, 200 మంది సంతానం ఉన్నారు. ధనం లేకపోవడం వలన వారందరూ ఉపవాసాలు చేస్తుండిరి. భద్రమతి తన దీనస్థితికి దుఃఖిస్తుండగా, భద్రమతితో తన చిన్న భార్య, స్వామి సువర్ణముఖారి నదీతీరంలో వెంకటాచలం అనే పర్వతం మీద పాపనాశనం అనే తీర్థం ఉన్నది. అందులో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు నశిస్తాయని నారదముని నా తండ్రికి తెలిపారు. మనమందరం పాపనాశన తీర్థంలో స్నానాలు చేద్దామని తెలిపెను. భద్రమతి తన భార్య తెలిపినట్లే తన పరివారంతో పాపనాశన తీర్థంలో స్నానం చేసి తన పేదరికం నుండి ముక్తుడయ్యెను. సుమతి. దృఢమతి అనే శూద్రుడు బ్రాహ్మణుల వద్దకు వెళ్లి తనకు వేదాలను బోధించమన్నాడు. బ్రాహ్మణులు, శూద్రునికి వేదాలను బోధించకూడదని వేదాలు చెబుతున్నాయి. అందువలన నీవు ఇక్కడే ఉండి ఇక్కడి బ్రాహ్మణులకు సేవ చేయుము. నీకు శుభం కలుగుతుంది అని తెలిపిరి. శూద్రుడు బ్రాహ్మణుల ఉపదేశాలను వినకుండా, అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణునిలా నిత్యకర్మలను, జపహోమాలను, తపస్సును చేస్తూ ఉండెను. ఒకసారి సుమతి అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దృఢమతి ఆశ్రమానికి వచ్చెను. దృఢమతి ఆ బ్రాహ్మణునికి అతిథి సేవలు చేసి, తనకు వేదాలను బోధించమని ప్రార్థించగా సుమతి బోధించేను. శూద్రునికి వేదాలను బోధించినందువలన సుమతి మరణించాక నరకాన్ని అనుభవించి, వివిధ జంతువుల జన్మలను పొంది శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలను పొందిన తరువాత బ్రాహ్మణ కులంలో జన్మించెను. బ్రాహ్మణ కులంలో జన్మించినప్పుడు సుమతిని బ్రహ్మరాక్షసి ఆవహించింది. సుమతి తన తండ్రి వద్దకు వెళ్లి తన బాధను తెలిపెను. సుమతి తండ్రి అతడిని అగస్త్యముని వద్దకు తీసుకువెళ్లి, తన కుమారుడు ఎలాంటి పాపం చేయకపోయినా ఎందుకు బ్రహ్మరాక్షసి ఆవహించిందని అడిగెను. సుమతి పూర్వజన్మల గురించి తెలుసుకొన్న అగస్త్యముని, శూద్రునికి వేదాలను బోధించడం వలన ఇన్ని జన్మలను పొందవలసి వచ్చెను. ఈ బ్రహ్మరాక్షసిని యముడు పంపెను. నీ కుమారుని వెంకటాచలంలోని పాపనాశన తీర్థంలో స్నానం చేయిస్తే, శూద్రునికి వేదాలను బోధించిన పాపం మరియు బ్రహ్మరాక్షసి నుండి ముక్తుడు అవుతాడు అని తెలిపెను. సుమతి తండ్రి ఆ విధంగా చేసి తన కుమారుడు చేసిన అపరాధం నుండి మరియు బ్రహ్మరాక్షసి నుండి ముక్తిని కలిగించెను. ఈ పాపనాశన తీర్థం వెంకటేశ్వర స్వామి మందిరం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.